ఐపీఎల్ హిస్టరీలో ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. అక్కడ మొత్తం టీం కొలాప్స్ అయిపోయింది. కానీ ఒక బౌలర్ బ్యాటింగ్ వల్ల ఆ టీం గెలిచి ఫైనల్లోకి వెళ్ళింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫైర్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే ఎవరు గెలిస్తే వారు డైరెక్ట్గా ఫైనల్లోకి వెళ్ళాలి. హైదరాబాద్ సిఎస్కేకి 140 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మీరు అనుకుంటున్నారు ఇది చాలా ఈజీ అండ్ సిఎస్కే చాలా ఈజీగా చేస్తుందని. అలా అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే 2018లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ హిస్టరీలోనే బెస్ట్లలో ఒకటి. వాళ్ళు 110, 120 స్కోర్లు కూడా డిఫెండ్ చేసేవాళ్ళు. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ అందరూ పీక్ ఫామ్లో ఉండేవారు ఆ టైంలో. అందుకే సిఎస్కే 140 చేయడం అంటే అంత ఈజీ కాదు. అదే విషయం సెకండ్ ఇన్నింగ్స్లో కనిపించింది. భువి మొదటి ఓవర్లోనే వాట్సన్ను డకౌట్ చేశాడు. సిద్ధార్థ్ కౌల్, రైనా, రాయుడు ఇద్దరిని వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఇక రషీద్ ఖాన్ ధోని, బ్రావోని అవుట్ చేశాడు. సందీప్ శర్మ, జడేజాను అవుట్ చేశాడు. సిఎస్కే స్కోర్ 62కి 6 వికెట్లు. మ్యాచ్ దాదాపు అయితే చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇంకా 78 పరుగులు కావాలి సిఎస్కేకి 8 ఓవర్లలో ఓన్లీ. ఎస్ఆర్హెచ్ బలమైన బౌలింగ్ ముందు ఇది చాలా కష్టం. కానీ సిఎస్కేకి ఇంకా ఒక ఆశ ఉంది. ఫ్యాఫ్ డూప్లెసిస్ అతను ఒక ఎండ్ నుంచి ఒంటరిగా పోరాడుతున్నాడు. మొదట్లో 22 బాళ్లలో 18 పరుగులు మాత్రమే చేసి చాలా స్లోగా ఆడాడు. కానీ తర్వాత గేర్ మార్చాడు. బౌండరీలు 6లు కొట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో కేఎం విలియమ్సన్ ఒక పెద్ద తప్పు చేశాడు. క్లారోస్ కి ఒక ఓవర్ ఇచ్చాడు. ఫ్యాఫ్ అతన్ని టార్గెట్ చేశాడు. 18వ ఓవర్లో 5 బాళ్లలో 19 పరుగులు కొట్టాడు. ఇప్పుడు సిఎస్కేకి 12 బాళ్లలో కేవలం 23 పరుగులు కావాలి. కానీ బౌలింగ్ కి సిద్ధార్థ్ కౌల్, చివర్లో భువి ఉన్నారు. అయితే సిద్ధార్థ్ కౌల్ ఓవర్లో స్ట్రైక్ లో శార్దుల్ ఠాకూర్ ఉన్నారు. అయితే మొదటి బంతికి ఎడ్జ్ అయ్యి 4 పోయింది. రెండో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి మళ్ళీ 4 పోయింది. చివరి బంతి పవర్ఫుల్ స్ట్రైట్ గా 4 పోయింది. అయితే ఆ 3 4లు మ్యాచ్ మూమెంటంను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు 6 బాళ్లలో 6 పరుగులు మాత్రమే కావాలి. భువి మొదటి బంతి ఫ్యాఫ్ డూప్లెసిస్ ఐకానిక్ స్ట్రైట్ 6 కొట్టి సిఎస్కేని ఫైనల్స్ కి తీసుకువెళ్ళాడు.